హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో జీడీఎస్ సంబంధించిన ఫలితాలు అయితే మనకు రిలీజ్ అయితే అవడం జరిగింది. అయితే ఎస్టర్డే మీకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఫలితాలు వచ్చాయని చెప్పి. అయితే చాలామంది అఫీషియల్ వెబ్సైట్లో పీడిఎఫ్ అనేది లేదు కదా అని చెప్పి మరి ఆ యొక్క వీడియోని అయితే పెద్దగా షేర్ అయితే చేయలేదు, అందుకే వ్యూస్ కూడా పెద్దగా రాలేదన్నమాట. అఫీషియల్గా మనకు ఆ యొక్క పీడిఎఫ్ అనేది నా యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి రావడం జరిగింది. గతంలో ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక్కనే చేయడం ద్వారా నాకు కొన్ని గ్రూప్స్లో నేను యాడ్ అయితే ఉన్నాను అనమాట. అందులో మనకు వెబ్సైట్లో రాకముందే నాకు ఆ పీడిఎఫ్ అయితే రావడం జరిగింది. అది మీకు అప్లోడ్ అనేది చేశాను, వీడియో రూపంలో అందించాను అనమాట. కాకపోతే అది ఎవరు పెద్దగా మన సబ్స్క్రైబర్స్ ఎవరు షేర్ అనేది చేయలేదు. అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకు వెబ్సైట్లో వచ్చిన అప్డేట్ని ఇక్కడ మళ్ళీ మీకు చూపిస్తున్నా. చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ కదా. ఇక్కడ మనకు ఆల్రెడీ అప్డేట్ చేశాడు ఆంధ్రప్రదేశ్ 2707 పోస్టులు అని చెప్పి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కాబట్టి దీని ఒకసారి క్లిక్ అని చేయండి. చేస్తే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మరి నిన్న ఎస్టర్డే మీకు వీడియోలో చూపించాను కదా, ఆ పీడిఎఫ్ని ఈ పీడిఎఫ్ని ఒకసారి చెక్ చేసుకోండి. అదో కాదో మీకు తెలిసిపోతుంది అనమాట. ఓకే, అనేది ఇది అనమాట. సో ఎస్టర్డే మీకు చూపించిన పీడిఎఫ్ ఇది సేమ్ ఒకటే, ఓకేనా. సో అఫీషియల్ వెబ్సైట్లో రాలేదని చెప్పి చాలామంది అది నమ్మలేదు వాస్తవంగా. కాకపోతే ఏంటంటే సేమ్ పీడిఎఫ్ అనమాట, ఓకేనా. సో డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఒక్కనే చేయడం ద్వారా నాకు మా పై అధికారుల నుంచి రావడం జరిగింది. అది మీకు అంతకంటే ముందుగా అప్లోడ్ చేశాను. బట్ అంటే చాలామంది దాన్ని విశ్వసించలేదు. ఓకే, అయినప్పటికీ కూడాను సో ఏదైనా పర్వాలేదు, ఇక్కడ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది వాస్తవమే అని తెలిసి నిర్ధారించుకున్నారు. ఎవరైతే సెలెక్ట్ అయితే అయ్యారో వీరందరికీ కూడా నా యొక్క ఛానల్ తరఫున శుభాకాంక్షలు అయితే తెలుపుకుంటున్నాను. ఓకే, అండ్ తర్వాత ఏంటంటే ఎక్కువగా మెరిట్ ఇక్కడ చూసినట్లయితే పాయింట్లో 9.7 కానీ 9.8 కానీ 10/10 వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. మార్క్స్ పరంగా చూస్తే 550 పైన మార్కులు వచ్చిన వారికి దాదాపు వచ్చాయన్నమాట. ఇక్కడ చూడవచ్చు 95 అని చెప్పి ఇక్కడ ఇచ్చారు కదా పర్సంటేజ్ అనేవి. అవి మనకు 50 ఎబోవ్ ఉన్నవారికి, అంతేకాకుండా 10/10 వచ్చిన వాళ్ళకి అనమాట. ఇంకా 95 కన్నా తక్కువ వస్తే అది 9.8 కానివ్వండి, లేదంటే 9.7 కానివ్వండి, అలా ఉంటుందన్నమాట. ఆ యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారా ఎవరైతే ఉన్నారో సో వారికి కొంచెం తగ్గింది. ఇక్కడ 80% చూడొచ్చు, అంటే 80.166 అని చెప్పింది కదా పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి. ఓకే, సో ఆ విధంగా మనకు ఉండడం జరిగింది. మెరిట్ ప్రకారం తీశారు కాబట్టి మరి ఎవరికైతే 10వ తరగతిలో మంచి మార్క్స్ అయితే రావడం జరిగిందో వారికే ఈ ఉద్యోగాలు అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఓకేనా. కొన్ని పోస్టులు అయితే కొన్ని ఏరియా సంబంధించి పెండింగ్లో పెట్టారండి. అది మనకు తర్వాత వాటికి సంబంధించి రిలీవ్ చేస్తారు. ఓకే, ఇక్కడ మీరు చూడవచ్చు 23/1/2020 అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. ఓకే, ఏ ప్రాంతానికి సంబంధించి ఫలితాలు పెండింగ్లో ఉన్నాయనేది కూడా ఇది ఇక్కడ మెన్షన్ చేశారు. రీజన్ కూడా ఉందన్నమాట. మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మీకు అందిస్తూ ఉంటాను. మరి ఇలా సెలెక్ట్ అయిన వారికి తర్వాత ప్రాసెస్ ఏముంటుంది అంటే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందన్నమాట. ఎక్కడైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది, ఏ రోజున ఉండబోతుంది, ఏ టైంకి ఉండబోతుంది అనేది తెలుపుతారు. అంతేకాకుండా మీకు ఒక లెటర్ కూడా పంపించడం జరుగుతుంది. ఓకేనా, ఆ లెటర్ని మీరు తీసుకుని వెళ్ళి ఎక్కడైతే మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందో అక్కడ మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినాక వాళ్ళు మన యొక్క సర్టిఫికేట్స్ని కూడా అడుగుతారన్నమాట. అప్పుడు మనం ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఏవైతే కాపీస్ని అప్లోడ్ అనేది చేసామో వీటిని కంపేర్ చేస్తారు. అన్నీ ఈక్వల్గా ఉంటే ఓకే. ఒకవేళ కనుక సర్టిఫికేట్స్ కనుక మన యొక్క వేరే కాలేజ్లో ఉన్నాయనుకుందాం, చాలామంది కూడా చదువుతుంటారు కదా, వారు కొంచెం టైం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, ఆ యొక్క స్టడీస్ని మధ్యలో ఆపి ఈ యొక్క జాబ్ని కంటిన్యూ చేయడము, సో ఏదో ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి మీరు చేస్తుంటారు కాబట్టి మా సర్టిఫికేట్లు అనేవి ఆ యొక్క టైంకి లేకపోయినట్లయితే కొంచెం సమయం అనేది మనకు ఇస్తారు. ఆ యొక్క విషయంలో టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు. ఇవన్నీ కూడా మనం చూస్తే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ అని చెప్పి ఉంటుంది, అంటే ఐపీ ఏఎస్పీ, కొన్ని ఏరియాస్లో ఎస్పీ, ఇలా మనకు బీపీఎం మరియు ఏబీపీఎం, తర్వాత డాక్ సేవకు సంబంధించి మరి పోస్టులకి వెరిఫికేషన్ అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా మరి ఆ తర్వాత ప్రాసెస్లో భాగంగా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీకు ఏ విధమైన సరే సందేహం ఉన్నా సరే తప్పకుండా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి నాకు మెసేజ్ అనేది చేస్తుండండి కామెంట్ సెక్షన్లో. తప్పకుండా మీకు మ్యాక్సిమం తెలిసినంత వరకు రిప్లై ఇస్తూ ఉంటా. ఓకేనా, థ్యాంక్ యూ.